165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. నానతా నానతా అమ్ముడు ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు. అదే అదంటే బండి ప్రయాణం. స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా, పంపలేదే? బండి పంపకపోవడం ఏమిటమ్మా? మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే, రాలేదా? వచ్చింది. బండి కోసం వెయిట్ చేసి చేసి అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా? నడిచొస్తా. మోహన్ చూడరా, దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు. అతన్ని కాకపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా. మరి మన బండి వాడేమయ్యాడు? ఉండు, ఆ ముక్కుపొడు పంతులు రాని చెప్తాను. అయ్యో, నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నతా? అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను. మాటల్లో పడి మర్చిపోయాను రా. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో. స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకుంది పద. విశ్రాంత? నో, ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను. నా రూమ్ ఎక్కడా? రా. అప్పగారు ప్రతి పెట్టే గాలిచ్చారండి. అప్పగారు రాలేదండి. నానతా, షాంపూ ఎక్కడా? నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా, త్వరగా స్నానం చేసిరా. ఏమిటి, అమ్మాయి గారు రాలేదా? అసలు మీరు స్టేషన్ కు వెళ్ళారా? అమ్మగారు క్షమించాలి, బండివాడు ఎవరితోనో గొడవ పడుతుంటాడు. చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా. ఇక దయచేయండి. నీ కడపన బట్ట పెట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్రా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా, దవందవార్థము. అబ్బా, ఇంత ఒత్తులు పెట్టు డాడీ. పొత్తుల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి, తోక కింద కడగాల? అవునరా, రేపు పొద్దున ఏది ఎంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గా దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దడా బుచ్చన్నయ్య పాంపు వచ్చేస్తున్నానా? పావుకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చౌరస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నాకన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాకన్య సంబంధం కన్నా జానకమ్మ గారి సంబంధం వచ్చిందని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా పెద్దడా పెద్దడా, పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చేటుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళలోకంలో నిర్ణయించబడింది. పాతాళంలో నిర్ణయింపబడ్డమే రాని మొహం. అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతోనే పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలు పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న, రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా, కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భధారాలు తింది కదా. అమ్మా గౌరీ, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందో పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా, సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచే ఉంటా, నా చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా, పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు? విడేలు. ఏంటి విడేలు? ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే,
ఆ పిల్ల పేరేటని అడిగితే ఫిడేల్ అని చెప్పింది. ఆ మాట నాతో చెప్పాను. పెడేలు మన మొహం మీద ఒక్కటి ఇచ్చేదాన్ని. అది చెప్పిందంట, ఈయన గారు నమ్మాడంట, నాతో చెప్తున్నాడంట. బాగానే ఉంది సంబడం అని సంబడం. పిల్ల బాగానే ఉంటుందా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆ ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట. ఇదెక్కడ కూడా నువ్వు అడిగితేనే కదా చెప్పాను. అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? తప్పునారా? ఎవరైనా సరే నా మనోడు అందం ముందు దిగదుడిపే. ఆ రామచంద్ర, 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదు ఇవ్వాల్సిందే. చీచి, పరాబడి కూడా ఉండకూడదురా బాబు. ఏం తాతయ్య ఎలా ఉన్నావు? పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా? అందులేమిట్రా? అదేలే, చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం. ఓహో అదా. అయితే బస్తాడు కందులు పెట్టిందిరా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పనా? జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుందనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఆ విషయాలే నాకెందుకు, కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళి వస్తాను. రోజు వెళ్లే కాలేజే కదరా, కూర్చోరా చెప్తాను. ఇక అసలు ఆ పిల్ల పేరేమిటో తెలుసా? బామ్మా! వద్దు పిల్ల వద్దు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది. సరే బాబు, నువ్వు కాలేజీకే వెళ్ళు. ఇవాళ సిల్లిగారులు ఉండాలి, పప్పు రుబ్బవే సుందరి. ఆ నేను అసలే 7 మల్లెలెత్తు. నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవిను. ఆ మాట నిజమే. నువ్వు 7 మల్లెలెత్తు, నేను 3 కనకాంబరాలెత్తు. సుందరి ఒట్టి కొట్టెళ్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా, సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా, ఎవరు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ గివ్ వద్దు, కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులోడు అచ్చిబాబు నీకోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్టు చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాజబాబు అర్జెంట్ గా టీ కొట్టించు. బయట సీనుగాడు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులెట్టడం అంటే ఏంటి బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా కుర్రానికి కందులు ఎట్టడం అంటానే. సరే గాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రూపమన్నానని ఏడుతుందయ్యా. ఏంటయ్యా ఇదిగో సుందరి పప్పు రూపించడం ఏంటి? అట్లా పని సుందరి చేయొచ్చు. అలసెట్ దోటేం కాదు. అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు. నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందరి నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేట. ఉండు, సీనుగాడికి చెప్పొస్తాను. మావా మావా, ఈ రోజు లబాడుకుందాం. కాలేజ్ ఎగ్గొట్టే మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరే ఏడో. ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తదరులింది పురుష ప్రపంచం. సుందరి, నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, చూస్తున్నా. నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ఆ. ప్రేమించను కాక ప్రేమించను. ప్రేమించవా? అబ్బా, ప్రేమించదట. మునక్కడ ముఖ్యం కాదు. నువ్వు కూర్చొని చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా చూడగా మనసు మెత్తపడుతుంది. నేనున్నానుగా. ఒట్టు. ఒట్టమ్మా, నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా, అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే, అట్లాగే. నాగదేవత నన్ను కరుణించు తల్లి. నన్ను కరుణించావా? నా జన్మ ధన్యం చేసావా? నిన్నొదలు. నేను శ్రీనుని. సీను, నువ్వా? నాగకన్య వరకున్నాను. నాగకన్య నాగకన్య నాగకన్య. బుచ్చిగా, ఏమిట్రా ఇది? కాలేజ్ ఎక్కొట్టి కనిపించిన ప్రతి పావపుట్ట చుట్టూ ప్రదక్షిణాలు డాన్స్ చేయడం పని. ఒకవేళ ఏదైనా పావు వచ్చి చిన్న టచ్ ఇచ్చిందనుకో, ఏమవుతావరా? అంతకంటే భాగ్యం. నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు. అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా. అంటే ఇవాళ కూడా కాలేజీకి రావా? ఇవాళే కాదు మావా, నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను. నాగకన్య నీ కర్మ, నిన్న నాకని వచ్చి కాపాడాలి. అనవసరంగా డ్రెస్ పార్టీ మళ్ళీ మార్చుకో. ఏంట్రా మామా,
నువ్వు చెప్పేది నిజమా? అవునరా, ఆ? పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. ఆ? తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల ఆ? సంబలూరు కిల్ల ఆహా. జానకమ్మ గంటలో కలిపింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అడుగో శ్రీను గారు వస్తున్నారా? ఏంట్రా మామ, మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందటగా? ఆట ఎలా ఉందిరా మామ? కళ్ళు ఎలా ఉన్నాయి మామ? ఒళ్ళు ఎలా ఉంది? పళ్ళు ఎలా ఉన్నాయి? కంచు టైపా మంచు టైపా? మంచు టైప్ ఏమిటి, కంచు టైప్ ఏమిటి? కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళున పగల. మంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి ఒళ్ళు వాలిపోయి. ఓహో ఐసి. అయితే నీ విషయంలో కంచు టైపు, మా విషయంలో మంచు టైపు. ఏడిసా రే, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా. చా, రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్త? అదంతా నాకు తెలవదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేసుకున్నాను అంతే. మామా అదిగో మెరుపు. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు? రైలు ఇంజిన్ లో బొగ్గేసావనా? వాట్ యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెట్రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా, చెప్పేసుకో. ఎస్, ఐ యామ్ బోల్డ్ ఫన్. ఐ యామ్ మైసూర్ బొండా. యా. బుల్లి బుల్లి అంటమ్మా సిల్లిగా. ఐ యామ్ బుల్లిరాజు. రాజా భూజో. అతనెవరు? ఆడ శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్ను పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అదేం పేరు? అవును, నీ పేరు డోలు. నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టీవ్ టీవ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిడ తగిడ మృదంగమూర్తి. మోహన్ చూడరా, ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడినా పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేను ఒక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్చేనా? ఏం చేస్తావు? చూస్తుండండి. ఏంటది, దుర్రగుండాక? ఏమో. హలో, చదువుకుంటున్నారా? అవునండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. ఇక్కడ పోయేవాళ్ళు చాంగ్ఫళ జాతర చేశారట, మాకు ప్రసాదం ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. ప్రసాదం అండి? ఆ. థ్యాంక్ యూ. ఆ, కళ్ళ కద్దుకుని చటుక్కు నోట్లో వేసుకుని గుడుక్కుని మింగాలి. అలాగే. దట్ ఈస్ సౌందర్య. సోడా కొట్టండి, లేస్తాడు. సార్, మే కమ్ ఇన్ సార్? యు ఆర్ సౌందర్య? ఎస్ సార్. కమ్ ఇన్. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్, అదే. లిజన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్లయింది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి పేరైతే ఉంది, కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. వాట్ నాట్, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి.
శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు. అది కంచు చైత్ర, కంచు. ఏయ్, ఆగు. తెయ్. ఏమిటి? సైకిల్ తెయ్. పద పద. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలు ఏం జరిగిందంటే ఏదో కుర్రాడివి అందంగా ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు కూడా వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో, ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళాపాడా లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెట్టకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగా ఎత్తుతావా? లేక చూడు. వద్దులే, ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కంటే బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో చూడరాజు. అమ్మో, వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మ నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ పుట్టావా? रोड बचा रो बच्चा। देखो भाइयों बहनों, लड़का लड़की देखो, अच्छा देखो, ఇది అసలు శిశులైన నాగు పాము. చూడండి బాబు, దండం పెట్టుకో. ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం. చూడండి, మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలే వేస్తున్నాం. అరే నాగా కన్యా, బాహర జాओ. నీ ఆట పాట జనానికి చూపించు, మంత్రముగ్ధులు ఇచ్చేయి. ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి? నాగకన్య, నా నాగకన్య,
ఎవడరా నువ్వు? ఏమిటి గోళాతం? ఏమి గోళ? గోల కాదు, ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల. ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు, దూరని బుట్టలేదు. అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నావు. ఏమి నీకు పిచ్చా? అవును పిచ్చే, కానీ మామూలు పిచ్చ కాదు, నాగ పిచ్చ. నాగకన్యతో పెళ్లి పిచ్చ. పెళ్లి ఈ రేఖ చూసావా? నాగరేఖ. నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోషి చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికింది. దీనోతలు ఈడాడ ఎర్రు పగులలో ఉన్నాడు. ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేచ్చు. ఇదిగా పిల్లడా, ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి. మా పిల్లగా ఊరి సార్ మరిచెట్టు కర్రా, అక్కడ అన్ని మాట్లాడుకుందాం. అలాగే. ఇలా చూడు, వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా? బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా, మర్చిపో. అలాగే. సంజయ్ నాకన్య, నేను వచ్చేలోపు నువ్వు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే. నేను ఇప్పుడే వచ్చేస్తా. తాతయ్య నువ్వా? మోహన్ చూడరా, ఉండు మా తాతయ్యని తీసుకొస్తా. తాతయ్య, ఏమిట్రా బాబు, ఏమిటలా భయపెడుతూ కాకేశా? ఆ జానకం మనవరాలు. చిచి, అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య. ఏం చేసింది? కన్నుకొట్టిందా? కన్ను కొట్టడం ఏంటి? అదే నిన్ను ఏడిపిస్తుందా అని. దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య. ఏమిటి 60 ఎకరాల ఆసాంవి, ఈ వీరయ్య దూరం మనడువి, నిన్ను బెదరగొడుతోందా? చెప్తాను పద. ఏ పిల్ల, ఏంటి? ఏంటా నా మనవని అల్లరి చేస్తావా? ఇంకోసారి వాడి జోలికెలా ఉంటే నిన్ను. మోహన్ చూడరా, నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా? ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు. ఏ పిల్ల, నీ వ్యవహారం ఏం బాగోలేదు. మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చివాటు పెట్టిస్తావా? ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా? నిన్ను ఇదిగో అమ్మాయి, ఇదే నీతో వచ్చింది. నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు? ముసలాడివి, నీకు ఇదేం చెప్పు. ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం. ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా? ఇదిగో బుల్లి బుల్లి బుల్లి, నీ దండం పెడతానమ్మా. అడుగు అడుగు, ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే అది కోసుకు వెళ్తావు. అలాగే. ఇదిగోనమ్మా. మోహన్ చూడరా, అచ్చిగా ఆగావా? ఏమిట్రా అరుపు? అక్క అక్క, నువ్వెట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు. నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను. మాట్లాడం కదే, సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు. చి, పట్టడం ఏంటి? నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను. తాటకూర కట్టేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజుబాబు ఏంటి, నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా? కనిపించే కరవేం చేద్దే. అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా, సుందరేముంది? అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా? అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు. గ్లాసులు కడగల. ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును, కరెక్టే. అవును, సుందరి కనిపిస్తుంది. నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీనుబాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు. లోపలికి వచ్చిందా గానిరా? పర్వాలేదండి. చీ, అండి ఏంటి? నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని. పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి, ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాసు టీ తాగుతాను. వస్తున్నావా లేదా? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో 2వ పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. ఒరే అచ్చిగా నిన్ను కందులెట్టద్దు, నువ్వు వెళ్ళిపో. ఈ కర్మ నువ్వు బాగుపడవు. సుందరి,
దిగు దిగబోయ్. ఏంటి నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి. అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి. కాలేజీకి వెళ్ళలేవు. జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే? ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ చూపేంటి? లంచ్ అవర్ లో క్యాంటీన్కి వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో. సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. ఏమండి? ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటపడ్డా పట్టించుకునేవాడు ఈ వేళ మనం వెనకాల పడుతున్నాడు? మోహన్ చూడరా, మీకోసమేం కాదులే, వీర బ్యూటీని నేనున్నాను కదా, నా కోసం. అవును కదా? ఏంటి? క్యాంటీన్కి వెళ్దామా? వాట్? నిన్నగాక మన కాలేజీలో కలిసాం, అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా? క్యాంటీన్కి వెళ్ళాక ఐ లవ్ యు అంటావా? ఏమిటోనే పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. సరే పద. నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు? పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. శభాష్. ఆ సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, ఆ క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్. నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా. కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాకన్యా, ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ని వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేక వస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ని వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను. అమ్మో, నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను. ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్కే. అలాగే, గొప్ప ఐడియా వచ్చింది. సంతకి తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీతేట ఇట ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హోతాచారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా.
అసలు హొద్దెన్ను హత్తాలండి. ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా ఎవరన్నా హోల్ తెచ్చుకోమంతాలా? ఓరి నీ అబ్బప్ప. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి. అయ్యో పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా. దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా. అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? ఆ? నిల్చు నిజమే అదండి మా పదండి అనండి. నీతో లాభం లేదే. నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే. బాబు గారు ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో తపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.